గుంటూరు లోక్సభ స్థానంలో పాగా వేసేదెవరు? కూటమి అభ్యర్థికి కలిసొచ్చే అంశాలేంటి? అదనపు బలంగా ఉన్న జనసేన బీజేపీల సపోర్ట్తో పాటు అంగబలం అర్ధబలం దండిగా ఉన్న పెమ్మసానిని ఢీకొట్టడం ప్రత్యర్థి పార్టీకి అంత ఈజీ కదా? గుంటూరు లోక్సభ స్థానంలో వార్ వన్ సైడేనా? గుంటూరులో పార్లమెంట్ రాజకీయం హాట్గా సాగుతోంది. ఏపీలోని లోక్సభ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన గుంటూరులో జెండా పాతేందుకు ప్రధాన పార్టీలు రెడీ అయిపోయాయి. అయితే అక్కడ సామాజిక సమీకరణాలు, పోటీ చేసే అభ్యర్థులు, వారి బలాబలాలు ఇక్కడ కీలకంగా మారనున్నాయి. తెలుగుదేశం కూటమి నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం రేసులో ముందున్నారు. ఇప్పటికే అనేక గ్రామాలను చుట్టేసిన పెమ్మసానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనసేన, బీజేపీలు అదనపు బలాలుగా ఉండడంతో పెమ్మసాని గెలుపు నల్లేరు మీద నడికే అన్న అభిప్రాయంతో కూటమి శ్రేణులున్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. టీడీపీ కోసం పెమ్మసాని చేసిన సేవలే ఆయనకు టికెట్టు దక్కేలా చేశాయి. పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్థికంగా అత్యంత బలవంతుడు కావడం కలిసొచ్చే అంశం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల బలాలకు తోడు చంద్రశేఖర్కున్న అంగబలం, అర్ధబలం కూటమిని ఈజీగా గట్టెక్కిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా పెమ్మసాని వెంట కదం తొక్కి నడుస్తున్నారు. పెమ్మసాని తెలుగుదేశంలో చేరిన నాడే గుంటూరు పార్లమెంట్ మొత్తం తన ఫ్లెక్సీలతో నిండిపోవడం, రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. పెమ్మసాని స్పీడ్కి వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా నియమితులైన ఉమ్మారెడ్డి రమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్యను వైసీపీ అధిష్టానం బ్రతిమిలాడి మరీ పోటీకి దించింది. మొత్తానికి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలుగా ఉన్న ఉగ్గిరాల సీతారామయ్య, డేగల ప్రభాకర్ లాంటి వారు సైతం పెమ్మసాని గెలుపు కోసం బలంగా పనిచేస్తుండడం విశేషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పెమ్మసాని చంద్రశేఖర్కి ఎనలేని అభిమానముంది. దీంతో జన సైనికులంతా పెమ్మసానికి బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు కాపు సామాజిక వర్గ ఓటర్లు సైతం పెమ్మసానికి సపోర్టు చేస్తుండడం వైసీపీలో ఆందోళన పెంచుతోంది. అటు వంగవీటి రాధా స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తుండడంతో ఒక్కసారిగా కాపుల్లో భారీ కదలిక మొదలయ్యింది. కాపుల మద్దతు, బీజేపీ సపోర్టు, అలాగే జనసేన బలం జత కావడంతో గుంటూరు లోక్సభ స్థానంలో ఎగిరేది తెలుగుదేశం జెండాయే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.